తండ్రి గారు బాగున్నారా ఇరుగు పొరుగు బాగున్నారు అన్నారు కానీ ఎంత మీరెవరండి నేను ఎవరో మీకు తెలీదా ఎప్పుడు చూడలేదండి బాబు నేను ఎవరో మీకు తెలీదా తెలియదండి సుయ్యానా మీకు నేను మేనమామను ఊరుకోండి మేకమామ మేనమామ అంటారు మీరు బాబు ఏమండి గురువు గారు మాకు 6 అన్నదమ్ముల పెళ్లిళ్ళు పెద్దలు వచ్చాయండి పెళ్లిళ్ళు పెద్దలు వచ్చాయి ఒకళ్ళ పెళ్లికి అప్పుడు ఒకళ్ళ పెళ్లికి వచ్చి మీరు భోజనం చేసినా చేయకపోయినా కానండి అరకాసు ఉంగరం పెట్టారండి అరకాసు ఉంగరం పెట్టి చూడండమ్మా పెళ్లికి వెళ్ళి భోజనం చేసినా చెయ్యకపోయినా మేనమామ లెక్క అప్పుడు గ్యాప్ ఉంటాడు మేనమామ మేనమామ అప్పుడు గ్యాప్ ఉంటుందా లేకపోతే ఎలా ఉంటదండి మంటారు మా ఇంటికి కొనుక్కోట్లు వచ్చారు చెప్పమ్మా ఇప్పుడు మేనమామ ఉంగరం పెట్టనుకో మేనమామ ఉంగరం పెట్టని చెప్పుకుంటాం ఇది నాయనా బాబు మీ పెళ్లికి రాని కారణం అంటారా అదొక చిన్న కారణం ఉన్నాయి ఏమిటండి మీ తల్లి గారు పేరుదేవికి మీ తండ్రి గారు తిమ్మరాజు గారికి పెళ్లి అయినప్పుడు పెళ్లి పీటల మీద కట్నాలు కానుకలు కాడ కలహాలు వచ్చినాయి రాజు పగంటి ఆసుపా పగలంటిది అందుకు చేత ఆనాడు మీ తల్లి గారు తీసుకుని మీ తండ్రి గారు దిగువ తిరుపతి పట్టణాలు వెళ్ళిపోయారు బాబు అందుకు చేత పంపిణీ పల్లకిని పంపినట్టు వెనక్కి వచ్చేస్తున్నాయి వస్తూ పోతూ ఉంటేనే బంధుత్వం కలుస్తుంది నమ్మే మామయ్య అన్న నమ్మేమండి అలాగనగాని బాబు ఇది ఎలాగొచ్చిన కారణాలు ఏంటన్నా ఎవరిని మా తల్లి గారి గర్భమందు 7 అబ్బాయిల జన్మాలయ్యో అవును 6 అన్నదమ్ములకి పెళ్లిళ్ళై పెద్దరకలు వచ్చి మా ఇంటి గారు ఉన్నాడు చిన్న తమ్ముడు శిలకల వెంకటరమణ కన్య కోసమే కదిలు వచ్చాం బాబు అన్నారు అలాగనగాని ఆలమాత అనుకుంటా ఉన్నాడు బాబు గోవిందరాజు తిరగన్న రాజాలు ఎందుకు తిరిగేరు ఎపతాలేని రాజాలు ఎందుకు దిక్కేరు తిరగన్న రాజాలు ఎందుకు ఎదగన్న రాజాలు ఎందుకు రాజ్యాలు ఎందుకు తిరిగారు ఎందుకు ఎదిగారు బాబు గోవిందరాజు మా ఇంట ఉన్నదిరా మరి రాసా కన్య రౌని మంగారాజు మా ఇంట ఉన్నది రాసా కన్య రాసా కన్య రౌలి మంగారాజు రౌలి మంగరాజు గోవిందరాజు చేతే మంగారు చేసి కుంగురుగా ఉన్నదే రాసా కన్య నచ్చితే మంగాను చేసుకుందరు గాని నచ్చకపోతే మీ ఇళ్ళకి మీరు తొలగిపోదు గాని అల్లుళ్ళు అల్లుళ్ళు మేనల్లున్న 6 తీసుకెళ్తూ మామయ్య ఆలమగారుకుడు మేనల్లుడు చిన్న మాట అడ్డలేస్తున్నా ఏమని అల్లుడా గోవిందరాజు వస్తువులు పెట్టద్దు వస్తువులు పెట్టద్దు ఓళ్ళు లేవద్దు ఓలు ఇవ్వద్దు వస్తువులు పెట్టద్దు ఓళ్ళు లేవద్దు ఓలంటే తెలుసమ్మా మీకు తెలుసండి ఓలంటే ఆవిడికి మీరే మన పెద్ద కనపడుతున్నారు ఆంటీ గారు ఓలంటే తెలుసమ్మా ఓలంటే ఓలు తెలియదండి పూర్వం మగవారు ఆడవారు డబ్బుచ్చి కొట్టుకునేవారు అవునండి ఓడు కడితేనే తక్కువ ఉందండి అన్నాను కట్టుకుంటే కట్టండి అవునండి ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు డబ్బు పెట్టుకుని వస్తున్నారు మగవాడు కూర్చోమంటే కూర్చోవాలి లేకపోతే అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంతేనా కరెక్ట్ అండి
లేదమ్మా కూర్చోమంటే కూర్చోవాలి అంటా ఉన్నట్ట అమ్మా వత్తులు పెట్టద్దు ఇవ్వద్దు బుద్ధుమంతులైతే కన్నీరిస్తాను వస్తువుల పెట్టద్దు బుద్ధుమంతులైతే కన్యానిస్తాను కరుణిస్తాము తీసుకొచ్చాడు మేనల్లుడు 6గురిని కూడా ఈ ఎత్తగారిని విశ్లేష చూసింది అంటా ఉన్నదట ఏమండి మీరు ముందు వస్తున్నారు వెనకాల వచ్చేసుకుంటారు అలాగనగానే ఒకళ్ళు మాట్లాడాలి వస్తువులు పెట్టదు అలాగని ఈ ఎత్తగారిని విశ్లేష చూసింది మీరు ముందు వస్తున్నారు వెనకాల వచ్చి చుట్టాలు ఎవరండి బంధువులు ఎవరండి అలాగనగానే ఆలమదారు అంటున్నారు ఏమని ఏమి మా యొక్క కొడుకులు మన మేన అల్లుళ్ళు మంగాని అడగొచ్చినారు కొడుకోలు మంగాని అడగొచ్చినారు పక్షులతో పాలు కడుక్కోమని వాళ్ళు చేతులు వెళ్ళిపోయినా తర్వాత అలమాదారుడు బంగారపు కుర్చీలు వేస్తారు మహానవారు 6 మేనలు కుర్చీల్లో కూరుగా ఎండు కుర్చీ చేసుకుని అలమాదారుడు ఇలా కూర్చున్న వాళ్ళు కుదురుగా కూర్చోకుండా మామి కోట్లు పేటలో పరిచేస్తున్నారు తోడరాసిన తోడరా పెద్దలు మామయ్య కోటాలు పేడలే చూడను మామయ్య కోటాలు పేడలే వెండి విత్తర కోట వెలిగిన కోటయ్యా విస్తర కోట వెలికైన కోట కంచి విత్తర కోట తల వెండి కోటయ్యో ఎండి విత్తర కోట వెలిగిన కోటరా కంచి విత్తర కోట కోట కలగలేని కోట కొండ చెట్టు చూడు ఆకులు చూడు పిందులు చూడు కాయలు చూడు పెద్దనయ్య మామయ్య కట్టాడు పెద్దలే కట్టారు పెద్దలు పెట్టారు లోపాటికి ధర బదులు మండువారు ఊళ్ళో మామయ్య కట్టారా పెద్దలే కట్టారా లోపాటికి ధర బదులు మండవారు ఊళ్ళో తంబాలే మేడలే గలవేరు మేలైన తంబాల పైకి లెగిస్తారు మామకి కోటలో పేటలో ఉంటే మనకేమన్నా వస్తాయా వచ్చే దారిలో కన్నన్నాడు రత్నం అన్నారు పిలిపించి మామయ్య నీ అమ్మాయిని మా అమ్మాయిని వీకాపోతే మీరే వస్తున్నారు అల్లుళ్ళారని మంగాది మట్టండి మిగిలిపురం ఉన్నారు మిగిలిపురంలో ఆంధ్రేపురం ఉంది ఆంధ్రేపురంలో మంగాదేవి 7 మందరలతోని ఆత్మోదాని భూష్మోదాని ఉగ్గునోదాని 7 మందరలతో దాసీకాంతంతో ఆట పాటల్లో ఉన్నదంట మంగాదేవి చిన్నతనం మీద అవునండి మంగాదేవి ఆట పాటలు ఎలా ఉందంట ఎలాగండి శ్రీరామ రామ రామయ్య హరి రామ రామ అయోధ్య రామయ్య ఎంత సక్కనకమ్మ గారాల మంగమ్మ ఆట పాటల్లోన మంగమ్మ ఎంత సకలమ్మ ఆడుకుంటా ఉన్నదట మంగాదేవి చేస్తుందా దంత కాయాలన్నీ దంతలే పెట్టింది పేతారన్నీ పేరుపులెట్టిందో
పెట్టిందో దొండకాయలన్నీ దొందరనే పెట్టిందో లక్క పేరాలన్నీ పేరుపలే పెట్టా దొండకాయలని దొంతలు పెట్టింది లక్క పెడతానండి పేరు పెట్టింది ఆ జగన్మాత లోకమాత ఆ ఆవు పారెత్తి చుచ్చిన పూలుండింది వాళ్ళే విలుసుకునే వంతు రేస్తుందో బాలుండే పిలుచుకునే చుచ్చిన పువ్వుల నుండి చిన్న చిన్న బాలుని పిలిచి బంతు వేస్తా ఉంది పిలిచి ఆ మహాతల్లి జగన్మాత హరిగాలి ఒకటండి చిన్న బొమ్మలకి పెళ్ళిళ్ళు చేసి ఆవిడ బొమ్మలకి పెళ్ళిళ్ళు కాలు చేస్తుందమ్మా బొమ్మలకి పెళ్ళి తాను చేస్తుందా చిన్నప్పుడు చూడండి మన తాటాకు బొమ్మలు చేసి బొమ్మలకి బట్టలు చుట్టి పీటల మీద పెట్టి బొమ్మల పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు అనేవారు మూడే పెళ్లిళ్ళు అనేవారు అటువంటి మంగాలి చిన్న చిన్న బొమ్మలకి పెళ్లిళ్ళు చేసి పెళ్లి పీటల మీద బొమ్మల పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు అంటా ఉన్నదట అటువంటి చిన్న చిన్న మంగాలి ఆటపాటల్లో ఉంటే మహానుభావుడు అలమదారుడు కూతురి నలివేలు మంగాదేవి లేఖ రాస్తున్నాడు అమ్మా మంగమ్మ తల్లి ఓయ్ ఈ బావులారి నేను చూడొచ్చారు ముస్తాబులవమ్మ మూడేళ్ళు చెయ్య పైనమ్ములవమ్మ 10 ఏళ్ళు చెయ్యంబు మంగాలి ఎప్పుడైతే లేఖ రాసేయో లేఖలు మంగాలి మందలో కలిగింది మంగాలి మందలో ముందుగా ముస్తాబయ్యి మంగాదేవిని ముస్తాబు చేస్తున్నారట ఎలాగా నిద్రపోతున్న మంగాదేవిని కోటలోని పైకి లేవదీసి మంగాదేవిని ముస్తాబు చేస్తున్నారట ఎలాగా మా తల్లి మంగమ్మ ముస్తాబులవుతే ముచ్చమంతా పసుపు ముఖమంత సాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులవుతే నీళ్ళు తానాలు సక్కమగ చేసు సల్లేరు తానాలు సక్కమగ చేసా మగ తల దోవి నూనె ముడులేసు నన్నంగా తలవ్వె నోర ముడలేసా నీళ్ళు పాపలు చేసి మేలు జడలేసు ముచ్చమంతా పసుపు ముఖమంత సాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులవుతే తొడిగేరు అందాల గత్తాల రవికు తొడిగేరా మల్లె మొగ్గల సేర మంగకే గట్టు మల్లె మొగ్గల సేర మంగకే కట్ట చేతులకి దండగలియాలు ముళ్ళమంతా పసుపు ముఖమంత సాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులవుతే అప్పుడే చేసిన పశుపుత్ర మంగాదేవుని ముస్తాబు చేస్తారు మంగాదేవుని ముస్తాబు చేస్తే ఉన్న సంగతి కత్తిరిస్తాడు కవరింపారు ఎప్పుడైతే కత్తిరిస్తాడు కవరింపారో మంగాదేవి తండ్రి గారండి ఒకరేస్తున్న జల్లిడి మరి ఒకరు వేయకుండా ఈ సాయంత్రం మన కత్తిరిస్తాడు వేస్తుంటాడు ఒక అమ్మాయి మంగాదేవిని తండ్రి గారి హలమాదారుడు అతి గారముగా పిలుస్తా ఉన్నాడు ఎలా పిలుస్తున్నాడా అమ్మా మంగమ్మ తల్లి రామమంగ చిన్నారి తల్లి రామ 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 రాహి వచ్చిలోన రామ 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 అరే రామ రామ రాహి వచ్చిలోన రామమ్మ అరేలో రామంగ రామమ్మ నా తల్లి ఇది ఒక్క అమ్మానో రామమ్మ అలవేలో రామంగ రామమ్మ నా తల్లో ఇది ఒక్కసారి మంగమ్మ తల్లి చూపులకి సూపర్ని పంతి రామమ్మ విడిసిగురు
కల్లాలి శుభలకే శోభరనే పంచేరమ్మ లేతనా విడిసిగలో లేగలకే వెలుగా విడిసిగురు లేగలకి వెలుగమ్మ పరమాలక్ష్మిరావు పట్నాని కల్లి లేతనా విడిసిగలో లేగలకే వెలుగమ్మ పరమానందమరాలే పట్నాని వెలుగా మంగమ్మ తల్లి ఆ కొడుకులురా మేలైన రాజులురా ఈ మేనస్త కొడుకుల మేలైన బావలమ్మ మేలైన భావలమ్మ అవునమ్మా నీ బావల అరుగురు నిన్ను చూడవచ్చు మేలైన బావలా నీ బావలు చూడవచ్చారు అన్ని విన్ని ఎన్నడు ఎరగని నీ బావల అరుగురు నిన్ను చూడొచ్చారమ్మా చూడవచ్చారు తల్లి అవునమ్మా మంగమ్మ తల్లి ఓయ్. సిగ్గుపడతావా తల్లి ఆహా. ఎందుకు నా తల్లి చిలక పలుకురమంగా రావమ్మ నా తల్లు ఇది ఒక్క తల్లే సెలగాగలమంగా రామానదల్లో ఇది ఒక్కసారి మంగాదేవి చిన్నతనం మన సిగ్గు తెలియక అవునండి. ఇంటికి కాగడ వెలుగుతోటి కంచి కాగడ కాచుకుంటూ వస్తా ఉందట అవునండి. వచ్చే మంగాదేవి దాస్యకాంత చూసి మంగాదేవి అంటున్నారు ఏమని? అమ్మ మంగమ్మ తల్లి ఓయ్. ఇన్నాళ్ళ దాకా ఇదివరకు దాకా నువ్వు ఆడిందల్లా ఆటమా ఆడిందల్లా పాడదల్లి నువ్వు ఇప్పుడు నలుగురు వెళ్ళపోతున్నావు అవును నలుగురు మసలపోతున్నావు ఆ. మేము ఒకటి చెప్తాం ఆలకించు ఆ. అమ్మ మంగమ్మ తల్లి ఆ. నువ్వు ఎత్తెత్తి అడుగులు నువ్వెయ్యా బాకు అవునా పుష్పాల తల్లి అందముగా నడవారు ఎత్తి అడుగులు నువ్వయ్యా బాబా అమసాల ఎవరైనా సరే భూదేవి అదిరిగా అడిగకూడదని ఆడవారు అవునండి. ఎంత మెల్లగా నడిస్తే అంత మంచిదట ఆ. ఆనాడు దాస్యకాంత మంగాదేవి అంటున్నారు ఏమని? ఎత్తి అడుగులే నువ్వెయ్యి బాకమ్మా అవసరాందంగా అందంగా నడవ తల్లి ఆ నలుగురిలో నువ్వు నడుస్తా ఉంటే అవునమ్మా. అమ్మ మంగమ్మ తల్లి ఓయ్. మన చేతి గాజులు గలగల్లాడద్దు అవునా నీకు అపజయము గారాల మంగ నిజే గజల గలగల్లాడతా ఇది నీకు అపజయము గలగలమగా చేతి గాజులు గలగల్లాడతమ్మా అమ్మ మంగమ్మ తల్లి ఓయ్. చూపులు శృంగారాలు ఒలపల వయ్యారాలు అవునా చూపులు శృంగారాలు వలపల వయ్యారాలు ఒలపల వయ్యారాలు ఆ. మెల్లెత్తి పై చూపును చూడబోక సుపల సంగాల వలపల వయ్యారాలు మెల్లెత్తి పైసోపను సోడవగా మంగమ్మ తల్లి ఓయ్. బావాలుంటారు తల్లి మరిజీలుంటారు అవునా బావలకి మరిజిలకి మనరకం చెయ్యాలా బావాలుంటారమ్మా మరిదీలుంటారు బావలకి మరుదులకి మనరకమోసయ్యా ఆ రోజులు అలాంటి బావగారికి మరి మధ్యాహ్నం మనం చేసి బావగారు ఎలాగే వెళ్తుంటే గోడ చోట్ల ఉండుకోరట బావగారు కంట్లో పడుకున్నారు అవునండి ఇప్పుడు ఎవరన్నా మన బావగారు మనం చేస్తున్నామా చేస్తున్నారమ్మా ఎవరో చేస్తలేదు అవులే కొట్టనమ్మ కాలు తోడిపోతే బావగారు వస్తుంటే ఆ, ఈవిడ ఉంటే కూర్చుంటుంది మరి అక్కడ కుర్రోడు ఉన్నాడు కొల్లోని ఆ, బావగారు చెప్తూ కుర్రోడు గిలిగిలింది కొత్తకెళ్ళింది కేరం అంటున్నాడు ఆ, అయ్యమ్మ మరల కుర్రోడ్లు వెళ్తుందేమో అమ్మో అక్కడి నుంచి పోతున్నారు అక్కడికి పోతాడు ఆ. ఎందుకు మాట్లాడి ఆ. ఏదో సెల ఉంటుంది ఆ. వాట్సాప్ ఆ. ఐఎం ఆ. యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్. దాంట్లో, టాకట. దాంట్లో. ఆహా. ఇప్పుడు అమ్మో బావగారికి మనకు మధ్య మనకు లేదు ఎవరు చేయట్లేదు బావగారికి మరిది గారికి మనకు చేయాలి ఆ. అనగానే ఆ. గంగాదేవి తండ్రి గారు ఆ. అతను ఇంటి కాగడాలి ఎలుగుగా ఉంటూ ఇంటి కాగడాలు కాల్చుకుంటూ కాళ్ళకు సిరిమొగలు కట్టుకుని ఆ. గంగాదేవి తండ్రి ఆ. గల్లు 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 మంట ఆ. తూరపుడు వేగం బట్టి పరమను మెరిస్తే ఎంత అలుకుమంటారు పరమపడని మెరిస్తే ఎంత తలుక్కుమంటారో సమంతా కొడితే తలుకు తలుకు మెరిసిపోతుందండి తలుక్కుమందట సభలోని ఆ, ఎలుక్కు ఏనక ఇక్కడ పగిలిస్తాడు ఆ,
ఓయ్ వచ్చిన వారెవరు బాబు? మంగరాజు అలివేలి మంగమ్మ మంగాదేవి కూతురు, మామయ్య కూతురు అరివేలు మంగాదేవి. వచ్చిన మంగి వచ్చినట్టుండి పోయింది. ఆవిడ గొడవ ఎందుకు ఆయన అలా కాదండి ఆడు మొక్కుంది ఆవిడ ఇంటూ అంటారు గారు కచ్చేసి మొక్కుంటారండి వాళ్ళు ఇక్కడ కథకు వచ్చి పడుకుందామని ఆడు మొక్కు ముక్కు మొక్కు తెలుసుకోమ్మా నువ్వు కక్కరగిపోతుంది మొక్కు. గోవిందా గోవిందా. ఏమని ఎలాగా మామయ్య కూతురు అరివేలు మామయ్య కూతురు అందాలే చూడ మామయ్య కూతురు అరివేలు మంగాదేవి అందాల చూడు పెద్దనయ్య కలవారేకుల్లాగా కళ్ళు కలవేరోయి కలవరేకుల్లాగా కళ్ళు కావేరా ఆయన తొండ పండుల్లాగో కదవులే కలవా కళ్ళు కలవేరా దండ పండులాగా నల్లి మొగ్గల తీరు మంగ పలవరతోయి మొగ్గల తీరు మంగ పలవరస పలవరస నాగు బాబుల తీరు మంగ నడు వరస మల్లె మొగల తీరు మంగ పలవరస నాగు పావల తీరు మంగ నడు వరస మంగ నడు వరస బంగారు మరి బొమ్మ బంగారు బొమ్మ కొడల కన్నా అరివేలు మంగా అలవేలో మంగ అలవేలి మంగ అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉంటే మన తమ్ముడు కొడుకు తింటాడా కొడుకు తింటాడా ఓ పుట్టింది ఆడపడుచు అతడి గోల అవుతుందంటే అతడి గుమ్మం తొక్కుతుందంటే మంచి అవుతుంది సెట్ అవుతుందో సెట్ అవుతుందో చూసుకోవాలి వచ్చిన మంగి వచ్చినట్టు పోయింది నడిపించోడు పద్మజాతిని నడిపించోడు నాటి మంగని అలాగే ఆలమాదారుడు అంటే ఆలమాదారుడు కూతురు అరివేలు మంగాదేవి సిటిని వేలు పట్టుకుని ఎవరిపిండి కొట్టించి వాకట్లా పోసేరు ఎవరిపిండి పైన మంగళ నడిపించా పిండి కొట్టించే పిండి మంగారడిపించా ఒరిపిండిని కొట్టించి వాకట్లా పోసి ఒరిపిండి పైన మంగాదేవి నడుస్తూ ఉన్నదట మంగాదేవి నడుస్తుంటే అరికాలో తామారా పద్మామోనాది పాదము తీసి పాదం వెళ్తుంటే అరికాల పదము మొదలుగా ఏర్పడుతుందండి తామర పద్మం ముద్దర కింద ఏర్పడ్డా అది చెప్తాను భోజనాలు చూస్తా ఓయ్ ఈ అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపద దాంపత్యం ఇప్పుడు తొలదుగుతా ఉంటారు ఎత్తే సంచులు ఎత్తుదా ఉంటారు దించుదా ఉంటారు ఆయన పరిగించి చూసేరు పద్మజాతి అయ్యో పల్లానా పరసేరు దేవి కొన్నారా పలించే చూసేరా పద్మజాతిరా పల్లానా పరిచేరా దేవి కోనరా పరసేరు దేవి కొన్నారు ఎవరు పండించిన పంట ఎవరు రుణమో ఇదే రుణం ఉండాలండి అటువంటి మంగాదేవికి పల్లాన పరసేరు దేవి కొన్నారు నాలుగు నక్షత్రం ఉన్నారు ఇప్పుడు ఇంజరు ఉన్నారు కిలోమీటర్ తిరుగుతా ఉన్నారు అవును గోవిందరాజు చూస్తారు ఈ సినిమా ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపద దాంపత్యం ఇప్పుడు కూడా తొల తూగుతా ఉంటారు ఎత్తే సంచులు ఎత్తుతా ఉంటారు ఇచ్చే సంచులు దించుతా ఉంటారు అలాగని మహానుభావుడు ఆలమాదారు గురించి గోవిందరాజు అంటున్నారు ఓయ్ ఈ బాల మంగారాజు మాకు బహు బాగా తెచ్చింది అవును కానీ ఎంత
పెద్ద సభలో ఏరాండంలోని 10 మంది సభలో పచ్చన పందిట్లోని మా తమ్ముడి వెంకటరమణకి కట్నాలు కానుకలు నిక్షేపించమన్నా ఆలమదారుడు ఆలోచించాడు. ఈనాడు విడిపోరు సంబంధం, ఈనాడు కలుస్తుంది, ఈనాడు కలుస్తుంది. ఇస్తే 10,000 పోతాయి, 20,000 పోతాయి, 20,000 పోతాయి. మా అక్క ఉండే ఉన్నాడు, మా బావ తిమ్మరాజు గారు ఉండే ఉన్నాడు. ఎట్నప్ప మురుగల గొప్ప భార్య వేస్తున్నాడు కొండరి బావారు దాకా అంటే ఆయన గురువు మునీశ్వరులు గాంధర్వ్యులు ఈ కొడుకులు వశిష్ఠుల మునువారు కొడుకు దీనున్నారు సభలోని. సభలోంచి పోయింది రాజు పైకి లేచి మహానవాడు సభకు నమస్కారం చేస్తున్నారు. నాకంట పెద్దవారు ఉండవచ్చు, చిన్నవారు ఉండవచ్చు. నేను మాట్లాడే ముందు ఎవరో కూడా మాట్లాడితే తప్పు లేదండి, ఆ మాట ఏమైనా తప్పు చెప్పండి. అలాగే జోడేస్తాను, జోడించి గోవింద రాజు అంటున్నాను. ఏమని? మామయ్య అయ్య ఓయ్ మామయ్య ఓ మేరా మామ ఈ బాలమంగారాజు బాగా నచ్చిందో. ఓయ్ మామయ్య ఓ మేరా బాలమంగారాజు బాగు నచ్చిందో. ఈ బాలమంగారాజు బాగుగా నచ్చింది. శ్రీ వెంకటరమణకి కట్నాలు ఇస్తావా? బాలమంగారాజు బాగు నచ్చిందో. తమ్ముడికి కట్నాలు ఏమి చూడాలో. మా శ్రీ వెంకటరమణకి కట్నాలు ఇస్తావు. మా శ్రీ వెంకటేశ్వర స్వామి మహమయ్య కట్నాలు ఏమిస్తారు మామయ్య? కట్నాలు ఏమి ఇస్తావు నిశ్చయించమన్నా. నిశ్చయించమంటే ఆనమదారుడు చూస్తారు. అరే మా ఎల్లుడు మేనలు ఇవ్వనంటే లిసి వెళ్ళిపోతా. అలాగని దగ్గర సంబంధం, దగ్గర చుట్టారు, అందరికి దేవుడు అవుతున్నాడు, నా కల్లుడు అవుతున్నాడు. అలాగని ఆనమదారు ఆగి అంటా ఉన్నాడు. గోవిందరాజు పెద్ద మేనలు అది కాకుండా 10 మంది సభలోనా పచ్చన పందిరిలోనా పచ్చని పందిట్లోనా పచ్చన పందిరిలోనా 18 రత్నాలు చదివించుతాను. 10 మంది సభలోనా పచ్చన పందిట్లో 18 లక్షలు చదివించుతాను. 18 లక్షల కట్టడం ఇస్తాను, వెళ్ళి పీటలు చదివిస్తాను, ఎక్కడ క్యాష్ ఇస్తాను. 100,000 అంటే అదొక లక్ష, అది 1 లక్ష. అటువంటి లక్షల 18 ఇస్తాను. అవును. ఆడపడుచు కట్టమే 60,000 ఇస్తాం, 10 కట్టను, 10,000 ఇస్తాం, ఎండు చెంగు ఎల్లి పళ్ళకి ఇస్తాం. ఎండు పళ్ళు ఇస్తాను. అవును. ముందు ఇంకా ముట్ట చెప్తాను అన్నారట. రత్నాలు వచ్చినాయి, కానుకలు వచ్చినాయి. మామయ్య మేము ఇంటి బయలుదేరి సేవాకాలం అయింది. అవును. మా తల్లి తండ్రి రాజు ఎదురు చూస్తా, మా ఇళ్ళకు మేము వెళ్ళొస్తా ఉన్నా. అలాగనగాని చెల్లెలు కొడుకులు సేరువంతులు రాక వచ్చేరు నా ముద్దులు మేనలు. అవును. నా చెల్లి ఎలా పొంది ఏమనుకుంటారో. అలాగని కంచి శివ కంచిలో వేస్తారంటే పద్మస్థాయి 6కి 6 పట్టు వస్త్రాలు ఇచ్చారు. పట్టు వస్త్రాలు శుక్రాన్ని కట్టబెట్టారు. కట్టబెట్టి అల్లుడు 6 కూడా సాగనంపుతా ఉన్నాడు. సాగనంపే సమయమున పూర్వం మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చి పెద్దవారు మీనట్టు ఏం చేసేవారంటే ఊరు చివరిదాకా తీసుకెళ్లి ఆ మాట ఈ మాట ఈ మాట మాట్లాడుకుంటా మంచి చెడ్డ చూసుకుని అలా తీసుకెళ్లి మాట్లాడుకుంటా బస్సుకి ఇచ్చేవారండి. ఊరు అతలిగండి. పూర్వం అవునండి. పండుగ ఏమి లేదమ్మా. ఏండి వచ్చి చుట్టాలు ఏం చేస్తున్నారంటే అక్కడ ఫోన్ చేస్తున్నా అక్కడ మేము వస్తున్నామని. వీళ్ళు ఇంటికాడ ఏం చేస్తున్నారంటే శుభ్రంగా బండిలో వస్తున్నారు, ఇదిలోని బదిలీ చేస్తున్నారు. అవునండి. స్విచ్ ఆఫ్ ఇంట్లో టీవీ చేస్తున్నారు, సౌండ్ అంతే. నువ్వు ఎత్తనా లేదండి. అంతే అండి. అవునండి. అల్లుడు కూడా తీసుకొచ్చి చక్కగా సాగనంపుతా ఉన్నారు. ఆడమాగారికి గోవిందరాజు చిన్న మాట అడగస్తున్నాడు. ఏమనండి? ఈనాడు ఇడిపోరు సంబంధమైన మామయ్య అన్నాడు. అవును. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన తల్లి గారికి నచ్చొచ్చు, తండ్రి గారు ఏమంటారు, తండ్రి గారికి నచ్చకపోవచ్చు. అవునండి. అలాగే మామయ్య ఆలమదారికి గోవిందరాజు మాట అడగస్తున్నాడు. మామయ్య ఆలమదారు కూడా అది కాకుండా మేము కూడా అన్న మాట కాయంబు కాదు, కాయము కాదు. అయ్యో మా ఇళ్ళకే మేము ఇల్లు తరువాత కాయము కాదు, మా ఇళ్ళకే మేము వెళ్ళిన తర్వాత మా ఇళ్ళకి మేము ఇల్లు తరువాత
నచ్చాలో మా ఎల్లకే మేము ఎల్లిన తర్వాత తల్లికి నచ్చాలి తండ్రికి నచ్చాలా తల్లి గారికి నచ్చొచ్చు తండ్రి గారు ఏమంటారు? ఏమంటారు అవునండి. అది కాకుండా అయ్యో ఇరికి నచ్చాలా పొరుగు నచ్చాలి కూర్చున్న సవారికి చక్కగా నచ్చాలా ఇరికి నచ్చాలి పొరుగు నచ్చాలా కూర్చున్న సవారు చక్కగా నచ్చాలి ఇరికి నచ్చాలి పొరుగు నచ్చాలి కూర్చున్న సభ వారికి అంత చక్కగా నచ్చాలి. కూర్చున్న సవారందరికి నచ్చాలి అవునండి. వీళ్ళందరికీ నచ్చినా నచ్చకపోయినా ఆ ఆనాడు మీ మామయ్య ఆల్మాదారులతో విత్తనాలు భోజనాలు మొక్కమే చెప్తున్నాడు. ఏమని? ఏమంటున్నాడు తెలుసా? ఆ. ఆ ఇంటి కాడున్నాడో సిన్ని తమ్ముడు అవునా? ఆ ఇంటి కాడున్నాడు చిన్న తమ్ముడు చిన్న తమ్ముడు శిలక వెంకటరమణ. ఆ. మామయ్య ఓయ్. మా తమ్ముడు ఎక్కడన్నా మంచోడు కాదండో నా ఇంటే కొన్నాడు చిన్న తమ్ముడు మా తమ్ముడే కన్నా మంచోడు కదా తమ్ముడు ఎక్కడ అసలే మంచోడు కాదు. అవును. మామయ్య ఓయ్. నా కోడు గుళ్ళోడండో బొప్పాడు కోడుగుళ్ళు బొప్పనాడు అయ్యో అడిగడుగు దండాలు పెట్టించి కొంటాడు అడిగడుగు దండాలు పెట్టించుకుంటాడు కోడుగుళ్ళు బొప్పనాడు అడుగుడు దండాలు రెండు పెట్టి ఉంటాడు. పెట్టించి కొంటాడు అవును. అన్నారట. ఆ అలాగనగానే ఆ ఆడమొదలు అక్కడ ఏం? ఆ మామయ్య మా ఇంటికి వెళ్ళిన తర్వాత లేక తీసుకుని పెళ్లి పనులు మొదలెట్టు అవును మామయ్య. గోడు దొడ్లు భోజనాలు అంట కాకినాడ అంటారు. పుట్టోడు పిల్లలు స్వారు కాసిందంట ఆ. స్వారుగా మూసుకు లేక మూతులు పడి గంతులేసిందంట. ఆ ఈ పిల్ల కానీ చెడిపోయింది అనుకో ఆ. ఈ అప్పలందరూ కలిపి తప్పకొడతారు. తప్పట్ల కొడతా ఆ. ఈ ఇంటికి వెళ్ళిన లేక రాస్తాం లేక చూసుకుని పెళ్లి పనులు మొదలెట్టిన మామయ్య ఆలమదారు కానీ ఆ ఆ మహానుభావుడు ఆలమూరు పట్టణాల నుంచి ఆ. దిగో తిరుపతి దిగుతా ఉన్నారు. ఆ ఈ లోపల మీ కన్నా తన పేరు చేసి స్వోద్ధారం అంటే ఎదురు చూస్తా ఉంది. అవును. నా కుమారుడైన ఆరుగురు కూడా ఏ రాజ్యం వెళ్ళారు 7 రోజులు అయింది. ఆ కడుపు నిండా రోజుకి భోజనం చేస్తున్నారా లేదా ఆ అలాగని ఆలోచిస్తా ఉంది. ఆ. ఈ లోపల పెద్దవారు భోజనాలు ముందుగా కనిపించారు. ఆ అరే ఓయ్. బాబు వచ్చేవారు నాపటికి లేక అవును. అలాగని ఆ కంగారుగా మాట్లాడుతా ఉన్నా కన్నా తన పేరు లేదు. ఆ బాబు ఓయ్. గోవిందరాజు ఆ. ఏ రాజా వెళ్ళేరు ఎంజల్లి నారయ్య బాబు పెద్ద కుమార గోవిందరాజా ఆ. వెళ్ళే అపనులు ఏమయ్యే నాయనా? ఏ రాజా వెళ్ళరా ఎందల్లేనారయ్యా ఎల్లేరా ఆపదలో ఏమైనాయా అనగానే గోవిందరాజు కంగారుగా కన్నాకలకన్నా కంగారుగా ఆ. అంటా ఉన్నాడు. ఏమని? అమ్మా ఓయ్. మేము ద్వారకాపట్నం వెళ్ళేవు. అవునమ్మా. ద్వారకాపట్నం వెళ్ళి దొడ్డ దివాను వెళ్ళేవన్నా. ఆ బాబు ఓయ్. ద్వారకాపట్నం దొడ్డ దివాను వెళ్ళారా? ఆ. అక్కడికి మన సుస్తాలు ఉన్నారు బాబు అన్న. ఆ అనగానే ఆ. అమ్మా ఆ. ఈ అన్నగారట ఆ ఆలమా ధరుకుడట ఆ. ఆయన కూతురట ఆ. అరివేలు మంగట ఆ. ఆ మంగాదేవులమ్మా ఆ. మా తమ్ముడి వెంకటరామలకు మేము పెళ్లి కుదిసేమన్నా. అవునమ్మా. బాబు ఓయ్. కుమారా ఓయ్. నాకన్నారు నువ్వు ఎన్నాళ్ళు తెలిసారయ్యా శబాస్. అలాగని ఆ మా తల్లి ఆ. ఒకసారి శివుని కుప్పకునియట. ఆ వచ్చిన తర్వాత ఆ మహాతల్లి అంటా ఉంది ఏమని? బాబు ఓయ్. గోవిందరాజు ఆ. ముహూర్తాలు చేయించారన్నా. ఆ అమ్మా ఓయ్. తండ్రి గారిని మిమ్మల్ని ఆలోచించి ఆ. ముహూర్తాలు ఇచ్చి వెళ్తామని చెప్పి మా అమ్మతో చెప్పి వచ్చామన్నా. ఆ. అలాగని ఆ. మహాతల్లి కన్నా తల్లి పేరు చెబుతూ ఉంటుంది. ఏమని? బాబు ఆ. భోజనం అంటే బొట్టు లాంటిది. ఆ. చుట్టాలు అంటే తిరుగులాడండి. బొట్టు లాంటిది. ఆ. ఆదిశ్యం అమృతం విశ్వైపోతా ఆ. ముందుగా ముహూర్తాలు పెట్టకుండా ఆ. అప్పుడు మహానుభావుడు గోవిందరాజు గారండి ఆ. ముహూర్తాలు ఇచ్చేందుకు ఆ. బ్రాహ్మణులు పిలుస్తున్నారు. ఎలాగా? ఓ రత్నాలు వీళ్ళు తాలూకా వెళ్ళేరు. వారు పేరు బ్రాహ్మణులు పేరెట్టి పిలిచేరు. అతనారెల్లో తాలూకాలెల్లేరా పేరు ఏమన్నా పెట్టి పిలుసా హరివిల్లు తాలూకా వెళ్ళి పేరు ప్రేమ అంటే
మహానుభావుడు పెళ్లికి లాంటి వాడు పురుషే సూర్యుడు గాని చంద్రుడు గాని సర్వ సామంతులండి సర్వసామంతులు అటువంటి బ్రాహ్మణులు వచ్చారండి బ్రాహ్మణులు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామికి 60,000 మంగాదేవికి ముహూర్తాలు ఇచ్చేస్తున్నారు మహానుభావులు బ్రహ్మలోకి వెళ్ళి బ్రహ్మ వేదాలు ఇచ్చారు బ్రహ్మ వేదాలు ఇస్తుంటే ఏమిటంటే వచ్చమ్మా ఏ స్త్రీకి ఏ పురుషుడు ఏ పురుషుడికి ఏ స్త్రీయో బ్రహ్మ వేదాలు చతుర్వేదాలు శ్రీ మహానుభావుడు బ్రహ్మ రాసుకుంటారట అటువంటి బ్రహ్మ వేదాలు ఇచ్చి ముహూర్తాలు ఇచ్చేస్తున్నారు మహానుభావుడు ఒక లేఖ తెలియజేస్తారు జోడ నాగోలు వచ్చాయి ఇంకొక లేఖ తెలియజేస్తారు జోడ కూతురు వచ్చాయి కూతురు చేయంట లేఖ మూసేసి భగవంతుడి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏర్పాటు చేస్తున్నారు ఓ జయ నారాయణ ఓ వైకుంఠ వాస ఓ తీగిమిరి పిల్లవాడా ఓ తిరుపతి వెంకటరమణ అలాగే నీ పురుగుడు వశిష్ఠుడు వారు వలిస్తే ఈ వెత్తన గారు గోవిందరాజు పురుగుడు వశిష్ఠుడు వారు అంటా ఉన్నారు ఏమని ఏమండి గోవిందరాజు గారు ఇదే ముహూర్తానికి మీ తొమ్మిది వెంకటరమణకి ముహూర్తం నిశ్చయించమంటే మీ తొమ్మిది వెంకటరమణ ఎక్కడ ఉంటాడో తెలుసు బాబు అన్నారు ఏమండి ఎక్కడ ఉంటాడన్నారు అప్పుడు మహానుభావుడు అంటున్నాడు ఏమని అయ్యో నా ఊరు దేశీ కడకడతాడు ఉన్న ఊరు చేస్తాడు దేశి కడగలుతాడు కడగలిపోతాడు దేశీ కడగలుతాడు దేవుడు అవుతాడయ్యా ఉన్న ఊరులేసే దేశే కడగలుతాడు దేశే కడగలుతాడు దేవుడు అవుతాడు ఈ రాజ్యాలు వెళ్తాడు అన్నారు వశిష్ఠుల ముందువాడు అప్పుడు మహానుభావుడు గోవిందరాజు ఆలోచించి ఆపేవాడుంటే అట్టేవాడు లేడంట అడ్డేవాడు లేడట ఎక్కడ ముహూర్తాలున్నా ఇంకో లేఖ తిరగేస్తారండి లేఖ తిరగే గాని 7 కోట్ల వాడు విద్దయ్యాడు అని మహాదేవి ఆవైందండి ఆడ స్త్రీ కాబట్టి ఆవైందట ఏ జోడి కా జోడి తల్లులు వచ్చాయి జోడులు వచ్చినాయి మహానుభావుడు ముహూర్తాలు చేస్తున్నారు అష్టం వచ్చింది పొన్న వచ్చింది మెత్తన రోజు సకల రోజు పగల 10 గంటలకి పూట్లకు నిశ్చయించారండి నిశ్చయించారండి పగలైతే లగ్నం వచ్చిందంటే ఇప్పుడు ఈ రోజుల్లోని 7 ఇచ్చారకే గుర్తులో బుద్ధేస్తారు పిల్లలు అంతమంది పిల్లలండి పుట్లో ఇప్పుడు 1 2 కటింగ్ కదా 1 లేకపోతే 2 అంతే అండి కటింగ్ మొత్తం లేదు అయితే మాత్రం పొద్దుగోళ్ళ మొత్తం మాత్రం 7 ఇచ్చారకే గుర్తులో బుడిసివరట అటువంటి ముహూర్తం వచ్చిందంటే భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి అవునండి మహానుభావుడు బ్రాహ్మణుడికి ఇచ్చే సమానము బ్రాహ్మణికి పేరు సాగనంపరండి వాసులు మోహరులు ఇచ్చే చక్కగా సాగని పేరటండి ఎప్పుడైతే సాగని పేరు ఈ మహానుభావుడు గోవిందరాజు మీ మామయ్య ఆత్మగారికి లేఖ రాస్తున్నాడు రాజరాజశ్రీ మహారాజశ్రీ దిగోత్తరపద పట్నావి చక్రవర్తి పెద్ద మేనల్లుడు గోవిందరాజు రాయలు ఏమనగా అష్టం వచ్చింది పొన్న వచ్చింది మెత్తన రోజు సక్కన రోజు పూట్లకు నిశ్చయించు మామయ్య అందొచ్చాయి లేఖ రాస్తే మహానుభావుడు లేఖ పట్టుకెళ్ళడానికి మనకైతే శాఖలో మంగళం పట్టుకెళ్ళేవారండి అటువంటి టైంలో వారు దేవాను దేవుడు కాబట్టి మహానుభావుడు 10 రోజులు పెట్టి పెంచేవారట కూడా చిలకకి మాటలు చేయట అటువంటి చిలకలు వేపినట్టు మహానుభావుడు గోవిందరాజు ఆ చిలకని తీసి చిలకను బుద్ధుడు భోజిస్తున్నాడు ఓ చిలకమ్మా నీకు లేటు కాలానికి ప్రయాణం కలిగింది అలాగే చిలక నోటికి లేఖనిచ్చాడు ఈ చిలకలు వెళ్తుందా అయ్యా కావు కావు చిలక కంపారిపోతుందో మేఘములు నడిచెల్లుతున్నాదో చేరుకున్నదండి ఆలమ గారుడు కోట కుర్చీ మీద కుర్చీలు కొడుకు తీరున్నాడు బంగారపు కిరీటం ఉంది ఇతనే మా అమ్మాయి ఆలమ గారు అలాగని ఈ శిలకల్లి కుడుబొద్దు మీద కేరు విడిచిపెట్టిందట లేక చూసుకున్నాడు ఆయన
ఈ శిలక ఎంత అందంగా ఉంది కదా శిలకను వేపిన మహారాజు ఎంత అందగాడు అలాగే శిలక లోటు లేక చూసుకుని మహానుభావుడు రాజరాజేశ్వరి మహారాజేశ్వరి దిగో తర్వాత పట్టణ వేరే శిఖరం మీ పెద్దనాడు గోవింద రాజనది ఉండగా ఆదివారం నాడు అక్కడ వచ్చింది బుధవారం నాడు పుణ్యం వచ్చింది లక్ష్మీవారం నాడు ఎత్తడం శుక్రవారం సక్రవారం పగల 10 గంటల కోట్లు లగ్గాలు అక్కడ వచ్చిన మొత్తాలే ఇక్కడ వచ్చిన మొత్తాలే అక్కడ వచ్చాయి పెళ్లి పండు మొదలెట్టు మామయ్య అన్నాడు ఆడపిల్లగారుడు ఆడపిల్ల కలవాడు కాబట్టి పెళ్లి పనులు మొదలెడుతున్నాడు జమకట్ల రవరత్న తంబాలంటే మనం నరులు కాబట్టి సర్వీస్ క్యాన్లో ఎదురుగా వేస్తామండి ఆనాడు దేవాన దేవుళ్ళు కాబట్టి 12 శరీరాలు ఇచ్చారండి అయ్యే పారేస్తారు పన్నెండో తంబాలు పలపల శ్రీనారు 12 తంబాలు తెచ్చి పందులు చేసేరమ్మా తమలాపాకులు తెచ్చే తల్లు కట్టారు పందులేస్తారు నలుగట్టారు వాళ్ళెట్టారు పట్టే పెట్టారు మరలేస్తారు పన్నెండో తమ్మాలు పలమల శ్రీనారు 12 రంగాలు జల్లిగట్టారు వాళ్ళు వేస్తారు పట్టీలు వేస్తారు పన్నీరు బుట్లు పన్నీరు రామాల పన్నీరు బుట్లు ఎచ్చుగా వెలిగేటే పూర్వం మహారాజులు పెళ్లి చేస్తేండి పన్నీర్ జల్లాలి అవునండి ఇప్పుడు ఏం చేస్తున్నారు కళ్యాణం బుక్ చేస్తున్నారు ప్యాన్ ఆడుతున్నారండి ప్యాన్ పెడుతున్నారు అందరూ సెట్ పుట్టేస్తున్నారు అందరూ షెడ్ కుట్టేస్తున్నారు ఎలా అనుకోండి ఈ ప్యాన్ చేస్తున్నారు తిరిగి చేస్తున్నారు అందరూ వచ్చి ఊళ్ళు వేరు అక్కడ గారెట్టుకున్న వాళ్ళు తిరుగుతారండి అంటే పెళ్లికి వచ్చి కూడా ఆడవాలండి పెళ్లికి ఇల్లు వచ్చేది ఆడవాలండి పన్నీరు గుడ్లు తెచ్చి లక్ష్మీ ఆటలు వేస్తారు ఇక్కడండి అక్కడికి ఉంది అవునండి ఇక్కడ స్వాములు వారు పెళ్లి కుమారుడు అవును దేవలోకం నుంచి దేవనికి వచ్చారు నాగరికి వచ్చారు స్వాములు వారిని పెళ్లి కుమారుడు చేస్తున్నారు అవునండి ఏ తమ్ముడు ఓయ్ ఓయ్ పట్టించిన తర్వాత నీకు గాలి చేస్తారు భగవంతుడు అంటున్నారు ఏమని ఆయన నువ్వు కళ్యాణ పురుషుడు అని తండ్రి అని సక్కన తండ్రి అని నీకు కల్లాకి కాడుగులు ఏమని భక్తులకి
పల్లకి దేవుడు అని భగవంతుడమని భగవంతుడమని ఆ. నీకు పెళ్లి కొట్టేసేరు దేవుడవా పెళ్ళి కొట్టేసేరు వారు పెళ్లి కుమారుడు చేస్తారండి ఆ. చక్కగా పల్లకిలో కొడుకు తీరేడు శ్రీ వెంకటేశ్వర స్వామి అవును. పల్లకి తెచ్చారు ఆ. మంచిని ఉచ్చారు వస్తారు ఆ. పల్లకి ఎక్కమంటున్నారు అవును. స్వాములు వారు ఆలోచించారు అవును. ఏంటి ఈ పల్లకి ఎక్కి నేను తల్లి అల్లారా ఆ. నేను తల్లి వెళ్తే పరువు పోతాడంటారు. ఎట్ల మీద ఈ వాహనం ఆ. ఎట్ల వాహనం మీద ఈ కళ్యాణం అవును. నేను గొప్పింటి వారి అల్లున్నని అవును. బంగారు పల్లకి తెచ్చి పల్లకిలో పంపిస్తున్నారా ఆ. అలాగని ఆ. స్వాములు వారు ఆ. నాకు పల్లకిలో తెల్లను ఆ. ఎద్దు 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 అంటున్నాడు ఆ. ఏమంటున్నాడు బాబు ఎద్దు 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 అంటారండి. ఎద్దు ఎద్దు అంటున్నాడు ఆ. ఎద్దు తెల్లని అవును. అంటే ఆ. స్వాములు వారికి ఎద్దు పాట పాడాలి అవును. అంటే మన గురువు గారు కానీ పెద్ద గురువు గారు కానీ ఆబోతులు వచ్చేసి ఇట్లు ఉన్నాయమ్మా ఆ. ముచ్చటగా మూడిట్లు పాడదాం అంతేండి. గోవిందా 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 గోవిందే గోవిందా నాయనా. ఆ. ఆ ఇద్దరు పాడారంట ఆ. రాజుండే మండలము వారు గ్రామము రాజుండే మండలమా వెలుసున్నా వెలుసున్నా వెళ్ళ గ్రామముండా. గ్రామం ఉండి వెలుసున్నా వెలుసున్నా వెళ్ళ గ్రామముండా. వెళ్ళన్నా గ్రామములో వెలిసిపోటేరు. కాపులరా వైకుంఠ బిడ్డలరా వర్ణాని కాపులండి. వారింటి పేరు సిక్కారు రేపు రెంజులు వర్ణానికే కాపులా వైకుంఠ బిడ్డలు. ఇంటి పేరు చెక్కారు రేపు నిలవారు. వారు ఇంటి పేరు సిక్కారు రేపు రేంజిన వారు ఊరే సిక్కాల పట్ట బెరామి గారి దొచ్చుతుందో ఇంటి పేరు చెక్కారు రేపు నిలవారు. చెక్కాల పట్టగారే ఎద్దొచ్చుతున్నారు. సిక్కాల వారు వర్ణాన్ని కాపులు రామసుందర తాలూకు వెళ్ళ గ్రామ కాపురస్తులు ఆ. సిక్కాల పట్టగా రామయ్య గారి ఎద్దొస్తుందండి ఎక్త బాబు. ఎద్దు ఇప్పుడు ఎక్కనండి ఆ ముహూర్తం అట ఏం ఎక్కుతాం అట ఏం ఎక్కుతాం ఇప్పుడు ఎక్కవండి అది కాకుండా ఇంకోటి వాడండి ఇంకోటి పడమంటావా ఆ. నాయన అది కాకుండా ఆ. మొన్న మే నెల 11వ తారీఖు చేస్తాం అవునండి. ఆయన ఓయ్. అయ్యో రామదే అందరూ మనము ఆరోకారుండు వరదాత రామములో కలిసే పోటే రామసేన రామాదాఢగాలు రమ్ము. రసరామయ్యలో వెలిసిపోటేరు. కాపులరా వైకుంఠ పరులండి వర్ణాలి కాపులండి వైకుంఠ పరులండి. వైకుంఠ పరులండి ఆ. వారింటి పేరు పెదిరెడ్డు రేపు రెంజిన వారు వర్ణానికే కాపులా వైకుంఠ పరులండు. ఇంటి పేరు పెద్దలు పెట్టించిన వారు. వారు ఇంటి పేరు పెదిరెడ్డు రేపు రేంజిన వారు పెదిరేది సుధీర్ గారు ఎద్దొచ్చు ఇంటి పేరు పెద్దలు రేపోరేంచిన వారు. పేరు సోదరి గారు ఎద్దొచ్చుతుంది. పేరు పెద్దిరెడ్డి వారు పెద్దిరెడ్డి సుధీర్ గారు ఆ. సుధీర్ గారి దిక్తవా ఈ ఎద్దు కూడా ఇప్పుడు ఎక్కవండి యా. ఆ ముహూర్తం రావాలి ఆ టైం రావాలి ఆ టైం రావు అప్పుడు ఎక్కుతాం అప్పుడు ఎక్కువ. అప్పటి వరకు ఎక్కవండి అప్పుడు ఎక్కువ కదా ఆ. గోవిందా గోవిందో గోవిందా. గోవిందుంది బాబు ఆ. నడతాలుగా ఆర్యావటం గ్రామం అవునా. ఆర్యావటం గ్రామంలో వెలిసి పుట్టారు ఆర్యావట గ్రామం, ఆర్యావట గ్రామం, ఆర్యావట గ్రామములో వెలిసి పుట్టారు. ఆర్యావటం గ్రామంలో వెలిసి పుట్టారు అవునా. వారు వర్ణానికి సెడిపని జీవైకుంఠ ఆర్యావట గ్రామములో వెలిసి పుట్టారు. వరానికి శివాజీ వైకుంఠ పరులు. వారు వర్ణానికి సెడిపని జీవైకుంఠాబరుడు అవునా. వారింటి పేరు సందంలో కోరిన వారు వరానికి శివాజీ వైకుంఠ పరులు. ఇంటి పేరు సంతానం ఏ పోరు
అవునా సందల్లా పదాత ఎద్దొచ్చుతుందా సందాలు పోనించిన వారు సందాల బాలస్వామి పుట్టినవాడు మహానవాడు ముందు కూడా ఆబోదికి ఆవుకి కళ్యాణం చేసి ఆబోది కట్ చేశారటండి. అవునండి. కాకినాడ తాలూకా ఆర్యవటం గ్రామం. అవును. వర్ణానికి చెట్టు పచ్చి వారింటి మీద సందల వారండి. సందల అప్పన తాత గారంటే మహానవాడు నుంచి అన్నదానం జరిగిందటండి. అవునండి. అటువంటి ఎత్తు బాబు ఆ ఎత్తు కూడా ఎక్కమండి. ఆ ముహూర్తం రావాలి. ఆ ముహూర్తం రావాలి బాబు. నువ్వు కంగీరెత్తి గంగిరెద్ది ఎక్కాడమ్మా వెంకటబాబు. చూసారమ్మా గంగిరెద్ది ఎక్కెళ్తాడు వెంకటబాబు. ఈ ఎత్తు కాదండి గురుగారు. మీరు కనుక మరి ఎత్తుని పిలిచారంటే 7వ వరద నుంచి కదిలి రావాలి. కదిలి రావాలి. అప్పుడు ఎక్కుతాం. మహానవాడు ఎత్తు బయలుదేరుతా ఉంది. గోయిందమ్మా గోయిందా వచ్చిందండి. బండి మారి బండి ఎక్కబడి మేలు మద్రాసు వెళ్ళిపోతాం. వెళ్ళిపోవడాలు వచ్చాయి. మేలు మద్రాసు వెళ్ళిపోతాం. అవునండి. అక్కడ బండి మారి ఎక్కుతుంది. గ్రామం వచ్చిందో అవును. బజవాడ కృష్ణానదిలో స్నానం చేసి ఒక టెంకాయ కొట్టి అక్క బజవాడ తల్లి నేను ముందు వెళ్తున్నా మహాతల్లి గ్రామం వచ్చిందా గుహాతల్లి ఓటు పింగాల కాడ స్నానం చేసి ఒక టెంకాయ కొట్టి మహాతల్లి ఈ మహానవుడు బయలు వస్తున్నాడా పండిట్లోకి నడకూతురని గ్రహం వచ్చింది బాబు. అవునండి. అవును. మీ ఇంటి పేరు ఏం పేరండి? సింగంపల్లి ఉదయ భాస్కరగా వరలక్ష్మి గారు. ఈనాడు పుణ్య దంపతులమ్మ ఈ స్వామి కథ చెప్పించాలంటే ఎన్నో నోములు అయ్యారు. ఎంత డబ్బు ఉన్నా ధనం ఉన్నా కానీ చేయించలేరండి. మహానుభావుడు కళ్యాణం చేస్తున్నారు ఈ పచ్చన పందిట్లో ఈ నడబోదరనే గ్రామంలో సింగంపల్లి వారింటికి పచ్చన పందిలోకి వచ్చాడు ఎక్కడ బాబు. అవునండి. ఎద్దుకు వాహనం పోస్తారు. ఎద్దుకు హౌస్ పోసి ఎద్దుకు మొత్తం అందరూ
బాబు ఇస్తారు అవును. ఎత్తికి తల్లి అన్నాను ఎంకన్న బాబు అవును. ఎప్పుడైతే వెళ్ళాలో ఆ. స్వాముల వారు అవును. పెళ్ళన్న మాట ఆలకించాడు ఆ. స్వాముల వారు పెళ్ళన్న మాట ఆలకించి ఆ. పర్వతాలంతా పారిపోతా ఉన్నారు ఆ. ఎప్పుడైతే పారిపోతా ఉన్నాడో అవును. మహానుభావుడు చూస్తారు ఆ దారి వరకు ఎవరు వస్తున్నారా సాగలపన్న సాగల సుబ్బమ్మ వస్తున్నారండి. సాగలప్పన సాగల సుబ్బమ్మ ఎడమూట పెడమూట వేసుకుని వస్తా ఉన్నారు ఆ. వెంకటబాబు చూస్తారు అవును. స్వామి వెంకటరమణ ఓయ్. ఏది నీ కళ్యాణం అవుతుందయ్యా అవును. ఇప్పుడు పొలుమారు వేసి పొట్టేసుకుని పెళ్లి పొట్టేసుకుని పొలిమేరలు తిరుగుతున్నావా? పొలుమారులో తిరుగుతున్నావా ఆ, అంటున్నారట అవునండి. ఏంటా పిల్ల ఆ, ఆ పిల్ల అన్నమాట నీకు ఎవరు చెప్పారు ఓ ఆశీర్వాదం చెప్పారు. ఆ? నా మీ పిల్ల పెద్దన్న గోవిందరాజు చెప్పారండి. మా తల్లిగారు చెప్పారా పేరమ్మ గారు చెప్పారండి. బాబు ఆ. నా పిల్ల అన్నమాట నాకే తెలీదు ఆ. ఈ పెళ్లి నాకు ఇష్టమే లేదు అవును. ఆ? ఆ, అప్పం తాత ఓయ్. సుబ్బమ్మ ఏమండి? ఏయ్, ఓయ్. మీరు ఎలాగ ఎక్కడికి వెళ్తున్నారా మీ పెళ్ళికి వచ్చామండి. మా పిల్లలు వచ్చారా ఆ, ఆ? ఆ, ఈ పిల్ల నాకు ఎక్కలేదు పెళ్లి చేసుకోమా ఊరుకోండి ఊరుకోండి. ఈ కుర్రడే పెళ్లి 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 అని సంతకానికి చెప్పి తినేస్తాడు మమ్మల్ని. ఆహా. మీరు పెళ్లి వద్దంటారేంటి? పెళ్లి వద్దంటే నాకు ఇష్టం లేదు పెళ్లి ఉంటే బాగుంటుందని చేసుకోండి. పెళ్లి చెడుకునే మార్గం చెప్తారా ఊరుకోండి. 100 బొమ్మలు ఎక్కుతామండి. ఆ. 100 బొమ్మలు దిగుతా తప్ప ఆ. పెళ్లి జరిగే మార్గం చెప్తా తప్ప ఆ. పెళ్లి చెడిపోయే మార్గం చెప్పమండి. చెప్పరు కదా చెప్పాను కానండి. ఆ. మా కట్నాలు కాళ్ళకి పాడైపోతాయండి. ఎంత ఇస్తానన్నారండి మా పెద్దగారు గోవిందరాజు మా అమ్మగారు ఉన్నాయి. గాడసిన గారు అయితే 16 ఇస్తానండి. ఇచ్చేలా ఉంది మంచిది. ఆహా. బాబు కట్నాలు కానుకలు బాగా ముట్టు చెప్తానన్నారు మొట్ట చెప్తా అన్నారండి. డబ్బులు ముట్టు చెప్తాను వద్దండి. చెప్తారా ఆ, చెప్తారా ఊరుకోండి. చెప్పరు కదా పెళ్లి చేసుకోవడం బాగుంటది. వద్దు కానీ ఆ, చెప్తారు కదా చెప్పరు కదా చెప్పండి. చెప్పరు కదా చెప్పండి. మీరు ఎవరు బట్టలు ఉతుకుతున్నారు కన్న గారేంటి, ఆ. మనసు గారి, ఆ. మా ఇంట్లో అంటారామ్మ గారి. మోహన్ గారు రేపు పొద్దున మన అందరం పట్టణకి వెళ్ళాలండి. ఇదిగో ఆ. మీరే కానీ నా మాటే కానీ మీరు వినకపోతే ఆ. ఓ రప్పం దాత ఓయ్. ఓ సుబ్బమ్మ ఆ. శేఖరణం గారు పట్టాలే కాలే హత్తాను అవునా? శేఖర పట్టాలే చేస్తాను, గారి పట్ల మూడు చేస్తాను. మీ మొగుడు పిల్లలు ఎన్ని చేస్తాను ఏమండి గురుగారు? మా మూడు పిల్లలు దిగిన బాబు. ఏ బాబు? ఎప్పుడు చేస్తాను? ఇడిపోయి కలిసారా ఆ. అయితే చెప్పండి మరి అయితే చెప్పి. మేము చెప్తున్నానండి. మీకు అత్తన గోవిందరాజు గారు గాని అన్నా తల్లి గారికి గాని చెప్పకుండా ఉంటారంటే చెప్తాం బాబయ్య. చెప్పను అయితే చెప్తామండి. చెప్పు ఓ రోజులున్నది మా చెరువు కొట్టండి. అక్కడ తేటగా పెరిగింది తెల్ల జిల్లేడు వనం అండి. మాయిగా పెరిగింది మాయి జిల్లేడు వనము. జిల్లేడు వనంలో కొలువు తీరి మీరు ఒక్కొక్క రబ్బా విడిచి చూడండి. విడిచిన రబ్బను కూడా బొల్లు మన పాలు కలుగుతుంటాయి. కారెడు వాళ్ళని మీకు కళ్ళగట్టించుకోండి. ఒళ్ళు కలుగుతుందండి. ఒళ్ళు కలిగిన వరకు కళ్యాణం లేదు. కళ్యాణం వాయిదప్పుడు పోతే స్వాముల వారు అవును. దిగ్గారిపోతున్నాయట పోయే పాలు వృధాగా పావునని కళ్ళకి పట్టించాడట కళ్ళని కాటుకుందట స్వామి విశాల కన్నా రెట్లు ఎక్కువ అంట అవునండి. జిల్లేడు పాలు స్వామి వెంకటరమణ కళ్ళ పడగాని కళ్ళని కాటుకుందేమో స్వాముల వారి కోట్లకి ఎత్తుకున్నాయి పడతా వల్ల ఏమని? ఆయన ఓయ్.
అమ్మోయ్ బాబోయ్ బాబోయ్ అమ్మోయ్ కోరరాగాలు ఇస్తున్నాను. ఆ. ఈ యొక్క సంగతి అవలకరించారు ఎవరండి? దేవుడి కొడుకు నమన్నారాయణ శ్రీనివాస కళ్యాణం శుభోజంగా చేయించాను. అలాగని మహానుభావుడే భూలోక పట్టణం దిగడట. తన పేరు దగ్గరకు వచ్చాడు. నేను ఏమంటా ఉన్నాను ఏమని? ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా పేరు మామా ఓయ్ నువ్వు కులకుల్లా కన్నీరు కుమ్మరించుకున్న కారణం ఏంటన్నా? ఆనాడు నారదుల వారిని తన పేరు ఏమంటుంది? ఏమని? బాబు నరసింహేంద్ర నీ చిన్న శ్రీ వెంకటరమణకి మన కూతురుకు 60,000 మంగాదేవి పెళ్లి చేయించాం. పెళ్ళేసిన వెంకటరమణ పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళిపోయాడు? జవాబు లేదన్నా. అవును. ఆనాడు నరదుల వారు అంటున్నాడు ఏమని? అమ్మా ఇక్కడ పక్క పళ్ళ పజివాడకున్నది. పజివాడకొండలో చిన్నారు దుర్గాతనున్నది. అవును. ఆ మహాతల్లిని కన్నా కూతురి కింద భావించుకుంటే మీ కుమారుడిని వెంకటరమణ తీసుకొచ్చి పచ్చన పండితులో కళ్యాణం చేస్తాడు. అవును. అక్క బాసి తమ్ముడు తెలుసు, తమ్ముడు బాస అక్క తెలుసు, 6 బుట్ల అతగప్పారం 3 బుట్ల కొత్త సాంబ్రాణి ఆనాడు దూపం వేసి ఏరుదేవి కన్నా తల్లి ఏరుదేవి పజివాడ దుర్గా తల్లి పిలుస్తా ఉన్నది. పోయిందా అమ్మవారు వచ్చేటవేంది గట్టారు 3 బిందులు పసులు ఎట్లా తల్లిగా సోరడు చిన్నమ్మ. హలో హలో మణిబాబు రావాలి.